హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. చూడండి గాయస్, మీ అందరికీ తెలుసు, నేను జాన్ సీనా పైన మీ అందరికీ నేను ఆల్రెడీ రీసెంట్లీ ఒక 2 days బ్యాక్ ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అప్డేట్ ఏంటంటే, ఒకవేళ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా గుంథర్తో ఫైట్ చేయొచ్చని నేను మీ అందరికి 2 days బ్యాక్ ఒక అప్డేట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేసాను. ఓకే, అండ్ రీసెంట్లీ సమ్మర్ స్లామ్లో ఏమైంది? రీసెంట్లీ సమ్మర్ స్లామ్లో మన గుంథర్ డేమియన్ ప్రిస్ట్కి ఓడిపించి న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోయినారు. అండ్ మీరు రీసెంట్లీ సమ్మర్ స్లామ్లో ఒకటి గమనించినారంటే మీ అందరికీ ఆల్రెడీ అర్థమైనట్టుంది. అండ్ అది ఏంటంటే, మన గుంథర్ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవంగానే మనకి జాన్ సీనాది ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. అండ్ ఆ వీడియో ప్యాకేజ్లో అంటే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనాది అంటే ఒక ఫేర్వెల్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ టూర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ జాన్ సీనా నియర్ సిటీకి వస్తున్నాడని మన WWE ఒక అడ్వర్టైజ్మెంట్ చేసింది అనమాట. అంటే ఒక వీడియో ప్యాకేజ్ ప్లే చేసింది మన జాన్ సీనా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా రిటైర్మెంట్ టూర్లో అంటే 1-2 డేట్స్ లేవు కదా. నేను ముందే చెప్పిన మన జాన్ సీనా నియర్లీ నెక్స్ట్ ఇయర్ 30 నుంచి 40 డేట్స్ ఉన్నాయన్నమాట. 30 నుంచి 40 డేట్స్లో మన జాన్ సీనా మన WWEలో పనిచేస్తారనమాట, అంటే కనిపిస్తారనమాట. సో మీరు 30 నుంచి 40 డేట్స్ అంటే మీరు మొత్తం సంవత్సరం లెక్క చేస్తే అంటే జనవరి నుంచి సమ్మర్ స్లామ్ వరకు మన జాన్ సీనా కనిపించచ్చు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఇన్ని డేట్స్లో జాన్ సీనా కనిపిస్తున్నారంటే మన WWE ఎవ్రీ వీక్ న్యూ సిటీకి వెళ్తారనమాట. సో అందుకే నెక్స్ట్ ఇయర్ జాన్ సీనా మీ సిటీకి వస్తున్నాడని మన WWE ఒక టైప్లో ఒక వీడియో ప్యాకేజ్ ప్లే చేసింది. ఎప్పుడు అంటే మన గుంథర్ టైటిల్ విన్ కాగానే. అండ్ అంతేకాదు బాస్, అంటే మనకి మళ్ళొకసారి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఆ రూమర్స్ ఏమంటున్నాయంటే, ఇప్పుడు గుంథర్ ఇప్పుడిప్పుడే టైటిల్ గెలిచినారు. సో ఇంత తొందరగా చాలా ఫాస్ట్గా అయితే మన గుంథర్ది టైటిల్ రెయిన్ ఎండ్ కాదనమాట. సో గుంథర్ది టైటిల్ రెయిన్ అంటే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ది టైటిల్ రెయిన్ ఎండ్ చేయబోదు ఇన్ ఫ్యూచర్లో ఇంకెవరు కాదు, మన జాన్ సీనా అంటే మన జాన్ సీనా గుంథర్ టైటిల్ రెయిన్ ఎండ్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ బాస్, ఒక్కవేళ ఈ రూమర్స్ నిజమైతే మాత్రం నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా 17 times వరల్డ్ ఛాంపియన్ అయిపోతారు. చాలా మంది ఫ్యాన్స్ జాన్ సీనాకి హ్యాజ్ 17 times ఛాంపియన్ చూడాలనుకుంటారు. ఎందుకంటే ప్రెసెంట్ కోసం 16 times ఛాంపియన్ కదా మన జాన్ సీనా. సో అందుకని చాలా మంది ఫ్యాన్స్ హ్యాజ్ 17 times జాన్ సీనాకి ఛాంపియన్ చూడాలనుకుంటున్నారు. అండ్ గుంథర్తో ఫ్యూడ్ ఉంటుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో అంత మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ గుంథర్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ కావచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ గుంథర్ వర్సెస్ జాన్ సీనా రాయల్ రంబల్ అవుతుందా లేదంటే రెసల్ మేనియానా, అది మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చేలోకి తెలిసిపోతుంది. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా వర్సెస్ గుంథర్ మ్యాచ్ మనకి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ చూడడానికి దొరుకుతుంది అంట. సో ఎక్కడనో మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ అంతేకాదు, మీ దగ్గర ఇంకో రూమర్ గుర్తుండొచ్చు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ మనవి చాలా రూమర్స్ ఉండే. సో ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చేస్తే మేబీ కొంచెం ప్లాన్స్ అటు ఇటు కావచ్చు. కానీ ప్రెసెంట్ కోసం రూమర్స్ ఏమంటున్నాయి అంటే జాన్ సీనా వర్సెస్ గుంథర్ మ్యాచ్ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మన గుంథర్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది. సో ఇప్పుడు బుక్ చేయొచ్చు అనమాట, చాలా మంచి ఫ్యూడ్ ఉంటాయని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాదు బాస్, మీ అందరికీ తెలుసు, అంటే మీరు జాన్ సీనా ఫ్యాన్స్ అయితే మీకు ఆవిడ తెలిసి ఉంటుంది. అండ్ అది ఏంటంటే, మన జాన్ సీనా మన WWE చాలా మంచి పేరు సంపాదించినారు, చాలాసార్లు టైటిల్ గెలిచినారు, అంత బాగానే ఉంది. బట్ మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ ఇంకా కాలేదు. అంటే ఒక టైటిల్ మన జాన్ సీనా కెరీర్లో ఎప్పుడు గెలవలేదు. అండ్ ఆ టైటిల్ ఇంకేదో కాదు, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరో కాదు, మన బ్రాన్ బ్రేకర్. సో అందుకే రీసెంట్లీ మన బ్రాన్ బ్రేకర్ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు బాస్ మన జాన్ సీనాకి. అండ్ బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పినారు అంటే, చూడండి, జాన్ సీనా ఎప్పుడు ఈ టైటిల్ గెలవలేదు. అంటే జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ ఎప్పుడు గెలవలేదు కదా. సో ఇప్పుడు ఈ టైటిల్ నా దగ్గర ఉంది. సో జాన్ సీనా నువ్వు వచ్చి నా దగ్గరికి వెళ్ళి టైటిల్ తీసుకోవచ్చు, అర్థమైందా? అంటే నీలో దమ్ముంటే నువ్వు రా, అంటే వచ్చి నాతో ఫైట్ చేయి, అండ్ ఈ టైటిల్ తీసుకో, నువ్వు ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ గెలవచ్చు, నాతో ఫైట్ చేసిన ఒక టైప్లో మన బ్రాన్ బ్రేకర్ ఛాలెంజ్ చేసినారు బాస్ మన జాన్ సీనాకి. సో ఇప్పుడు మనకి 2 ఫ్యూడ్స్ చాలా క్లియర్లీ కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జాన్ సీనా జస్ట్ ఒక్క సూపర్ స్టార్తో ఫైట్ చేయడానికి అయితే రాడు కదా. అంటే మన జాన్ సీనా రిటైర్మెంట్ టూర్లో చాలా సూపర్ స్టార్స్ మన జాన్ సీనా ఫైట్ చేస్తారు. అండ్ ఆ సూపర్ స్టార్స్లో బ్రాన్ బ్రేకర్ ఒక సూపర్ స్టార్ అండ్ గుంథర్ ఒక సూపర్ స్టార్ అనమాట. సో ఇప్పుడు చూడాలి, అంటే మన జాన్ సీనా వచ్చినప్పుడు ఫస్ట్ బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తారా, లేదంటే గుంథర్తో ఫైట్ చేస్తారా, అంటే ఇంకో వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేస్తారా, అది మనకు జాన్ సీనా వచ్చినప్పుడు తెలుస్తుంది. బట్ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, అండ్ అది ఏంటంటే, ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేసిందంటే కంపల్సరీ దానికి లేదా ఒక రీజన్ ఉంటుంది. కంపల్సరీ మనకి ఫ్యూచర్లో జాన్ సీనా వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు జాన్ సీనాకి హ్యాజ్ 17 times వరల్డ్ ఛాంపియన్ చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు జాన్ సీనాకి గ్రాండ్ స్లామ్ ఛాంపియన్లా చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నాకు జాన్ సీనా పైన ఇంకా ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్
చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డర్టీ డామ్ అంటే మన డామినిక్ అండ్ మన లీ మోర్గన్ గురించి, రియా రిప్లీ గురించి. ఎందుకంటే బాస్ మన కూడా తెలుసు రీసెంట్లీ సమ్మర్ స్లామ్ లో మన డామినిక్ బిట్రే చేసినారనే మాట, మోసం చేసినారు మన రియా రిప్లీకి అండ్ బాస్. అంతేగా దాని తర్వాత మన డామినిక్ రియాక్షన్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మన డామినిక్ పార్టీ చేస్తున్నారు బాస్, అంటే డిన్నర్ డేట్ కి వెళ్ళినట్టున్నారు లీ మోర్గన్ తో. అంటే మన లీ మోర్గన్ పార్టీ ఇచ్చిందంట, కొన్ని ఫోటోస్ షేర్ చేస్తున్నారు, చాలా జబర్దస్త్ గా డిన్నర్ చేస్తున్నారు అన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు మన డామినిక్. కానీ డామినిక్ ఒకటి మర్చిపోతున్నారు, అండ్ అది ఏంటంటే రియా రిప్లీ అంత ఈజీలీ వద్దనమాట. డామినిక్ కి ఇన్ ఫ్యూచర్ లో చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తుంది. బట్ ప్రెజెంట్ కోసం అయితే ఇలా స్టోరీలో ఇలా ఫ్యూడ్ లో చాలా మజా వస్తుంది బాస్. ఎందుకంటే రియా రిప్లీ లాంటి మామీకి బిట్రే చేసిండు అండ్ దాని తర్వాత అస్సలు అంటే ఎలాంటి బాధ లేదన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన డామినిక్. అండ్ అంతేకాదు మన ఫిన్ బ్యాలర్ బి మన డేమియన్ ప్రిస్ట్ కి బిట్రే చేసిన కదా, సో మన ఫిన్ బ్యాలర్ బి చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. అంటే చాలా జబర్దస్త్ మూడ్ లో ఉన్నా, చాలా జబర్దస్త్ మూడ్ లో నేను ఈ రోజు మార్నింగ్ లేచిన ఒక టైప్ లో మన ఫిన్ బ్యాలర్ బి ట్వీట్ చేసినారన్నమాట. సో నిజంగా జడ్జ్మెంట్ డే అయితే బిట్రే అయితే అయిపోయింది, బట్ ఈ సూపర్ స్టార్ అసలు ఎలాంటి బాధ లేదన్నమాట. చాలా హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసా కరెక్ట్ 2 సంవత్సరాల ముందు మన డేమియన్ ప్రిస్ట్ బిట్రే చేసినారన్నమాట మన ఫిన్ బ్యాలర్ కి. అండ్ కరెక్ట్ 2 సంవత్సరాల ముందే రియా రిప్లీ బిట్రే చేసింది మన లీ మోర్గన్ కి. సో ఒక లెక్కలో చూస్తే వీళ్ళిద్దరు 2 సంవత్సరాల తర్వాత రివెంజ్ తీసుకున్నారన్నమాట డేమియన్ ప్రిస్ట్ తో అండ్ రియా రిప్లీతో. వీళ్ళు రివెంజ్ తీసుకున్నారు, ఎందుకంటే 2 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే రియా రిప్లీ బిట్రే చేసింది లీ మోర్గన్ కి, డేమియన్ ప్రిస్ట్ బిట్రే చేసినారు ఫిన్ బ్యాలర్ కి. సో వీళ్ళు అదే మనసులో పెట్టుకున్నట్టున్నారు, లైక్ మన ఫిన్ బ్యాలర్ అండ్ మన లీ మోర్గన్ అదే మనసులో పెట్టుకొని ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు రివెంజ్ తీసుకున్నారన్నమాట. సో ఇప్పుడు నిజంగా చాలా మజా వస్తుంది. ఇలా స్టోరీ లైన్ లో ఇంకా చాలా ఉందంట, చాలా రూమర్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడితో ఇంకేం ఎండ్ కాదంట, చాలా ఉంది. ఇలా ఫ్యూడ్ లో ఇంకా చాలా మసాలా చాలా చూడడానికి వస్తాయి మనకి, ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సిఎం పంక్ మ్యాచ్ గురించి, సెత్ రాలిన్స్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి రీసెంట్లీ సమ్మర్ స్లామ్ లో అయితే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సిఎం పంక్ మ్యాచ్ జరిగింది అండ్ చాలా మంది ఈ మ్యాచ్ చూసినారు, ఎంజాయ్ చేసినారు. బట్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సోషల్ మీడియాలో అండ్ ఆ ఫ్యాన్స్ కొంచెం నారాజు ఉన్నారు బాస్. ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తే అంటే జనవరి నుంచి అంటే రాయల్ రంబల్లో మన డ్రూ మ్యాకింటైర్ వల్ల సీఎం పంక్ ఇంజూర్డ్ అయినారు అండ్ అప్పటి నుంచి దగ్గర ఒక 7-8 నెలల నుంచి మనకి ఒక ఫ్యూడ్ అంటే ఒక స్టోరీ మనకి ఇలా మధ్యలో చూడడం ఓకే అనమాట డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ మధ్యలో. అండ్ ఇలా మ్యాచ్ జరిగినప్పుడు చాలా భయంకరంగా ఉండాలంట మ్యాచ్, బట్ అంత భయంకరంగా ఏం కనిపించలే అంట. డేమియన్ ప్రిస్ట్ అండ్ గుంథర్ మ్యాచ్ అయినా బాగుండే, బట్ ఈ మ్యాచ్ అంటే డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ మ్యాచ్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకున్నాం, బట్ అంత ఏం అనిపించలేదు. జస్ట్ ఒక నార్మల్ మ్యాచ్ లాగానే ఉండే అని చాలా మంది ఫ్యాన్స్ ఈ టైప్ చెప్తున్నారు. అంత ఏం నచ్చలేదు అని కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారు బాస్. సో ఫ్యాన్స్ మాత్రం కొంచెం నారాజు ఉన్నారు అండ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఈ ఫ్యూడ్కి ఈ టైప్లో ఎండ్ చేస్తే కరెక్ట్ కాదనమాట, అంత మజా ఏం రాలేదు. ఇంకా భయంకరంగా అంటే మొత్తం బ్రూటల్గా ఉండాలన్నమాట మ్యాచ్, అంటే చాలా జబర్దస్త్గా ఉండాలని ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మేబీ ఐ థింక్ ఇలా ఫ్యూడ్ అయితే ఎండ్ కాలేదు, ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ స్టిల్ ఆ బ్రాస్లెట్ తీసుకున్నారు సీఎం పంక్ దగ్గర నుంచి, అంటే ఎక్కించినారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఛాతీ బ్యాంక్ కాలు పెట్టేసినారు. సో కంపల్సరీ ఇంకా ఉందన్నమాట. అంత మంచిగా ఉంటే నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్లో కావచ్చు, లేదంటే మన బ్యాడ్ బ్లడ్లో వీళ్ళ మధ్యలో ఒక మంచి మ్యాచ్ మనకి చూడంగా దొరకొచ్చు, మేమేం చెప్పలేము. కానీ మన సెత్ రాలిన్స్ పైన బెటర్ చేసినారు సీఎం పంక్. సో చూడాలి ఇప్పుడు ఏది ఉన్నాయి లేకున్నా, ఇప్పుడు ఎక్కువ టైం లేదన్నమాట. నెక్స్ట్ రాల్లో ఇంకా చాలా క్లారిటీ మనకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద మ్యాన్ బెక్కీ లించ్ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ మన బెక్కీ లించ్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ వేసి అనమాట. అండ్ ఆ పోస్ట్ కింద ఏమో రాసి అంటే నేను హ్యాజ్ ఏ మ్యాన్ అంటే మన బెక్కీ లించ్కి ద మ్యాన్ అని చెప్తారు కదా. సో హ్యాజ్ ఏ మ్యాన్ నేను మా డబ్ల్యూడబ్ల్యూలో పనిచేసినందుకు నిజంగా నేను చాలా గర్వంగా చాలా జబర్దస్త్ ఫీల్ అవుతున్నానని మన బెక్కీ లించ్ చెప్పింది. అండ్ హ్యాజ్ ఏ మామ్ అంటే ఇప్పుడు మన బెక్కీ లించ్ అండ్ సెత్ రాలిన్స్ కూతురు ఉంది కదా, సో అది అక్కడ మన బెక్కీ లించ్ మెన్షన్ చేసి అనమాట. అండ్ థ్యాంక్ యూ అని చెప్పింది అనమాట మన బెక్కీ లించ్. సో దాని తర్వాత ఏమైపోయిందంటే చాలామంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు ఇక మన బెక్కీ లించ్ రిటైర్మెంట్ తీసుకున్నట్టుంది, బెక్కీ లించ్ రిటైర్మెంట్ తీసుకుంటుంది అని చాలామంది ఫ్యాన్స్ ఏదో మాట్లాడుతూ మొత్తం సోషల్ మీడియాలో టాక్ ఉందన్నమాట. ఎందుకంటే బెక్కీ లించ్ ప్రెజెంట్ కోసం మా డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్లో లేదు బాస్. ఎందుకంటే రీసెంట్లీ మన బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ అయిపోయింది అండ్ మా డబ్ల్యూడబ్ల్యూ న్యూ ఆఫర్ ఇస్తుంది మన బెక్కీ లించ్కి, బట్ ఇంకా మన బెక్కీ లించ్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయలేదు. ఫ్యాన్స్కే తెలుసు అనమాట, అంటే బెక్కీ లించ్ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయలేదని. అండ్ ఇప్పుడు
ఇప్పుడు రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ లో ఆ పోస్ట్ రాగానే ఇక ఫ్యాన్స్ అదే అనుకుంటున్నారన్నమాట, అంటే బెక్కీ లించ్ రిటైర్మెంట్ తీసుకుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు. బట్ రిటైర్మెంట్ ఏం తీసుకుంటలేదు. నాకైతే వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అయితే బెక్కీ లించ్ రిటైర్మెంట్ తీసుకుంటలేదు. అక్కడ బెక్కీ లించ్ క్లియర్లీ మెన్షన్ చేసి అనమాట. రీసెంట్లీ ఒక డాక్యుమెంటరీ వచ్చింది మన బెక్కీ లించ్ ది. సో అది మీరు అందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పింది అనమాట. బట్ అంటే ఒక టైప్ లో ఆ డాక్యుమెంటరీకి ఆ బయోగ్రఫీకి ప్రమోట్ చేస్తుంది, కానీ ఫ్యాన్స్ కి అర్థం కాలేదు. ఫ్యాన్స్ ఏమో బెక్కీ లించ్ రిటైర్మెంట్ తీసుకుంటుందని మొత్తం సోషల్ మీడియా ఇది మాట్లాడుతున్నారు. బట్ చూడండి, బెక్కీ లించ్ ఎలాంటి సూపర్ స్టార్ అంటే మామూలు సూపర్ స్టార్ కాదన్నమాట. బెక్కీ లించ్ రిటైర్మెంట్ తీసుకుంటున్నా అంటే కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి ప్రాపర్గా ఒక రిటైర్మెంట్ తీసుకుంటాను అనమాట. అంటే ఏదో పోస్ట్ చేసి రిటైర్మెంట్ తీసుకోదు, అంటే నేను ఫ్యూచర్లో ఏదైనా మంచి మ్యాచ్లో ఫైట్ చేసే ప్రాపర్ రిటైర్మెంట్ మనకి బెక్కీ లించ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ నాకు బెక్కీ లించ్ పైన ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ ఒకవేళ బెక్కీ లించ్ సోషల్ మీడియాలో రిటైర్మెంట్ టీచ్ చేసినా సరే బెక్కీ లించ్ మాత్రం రిటైర్మెంట్ తీసుకోదు బాస్. ఫ్యాన్స్ కొంచెం ఆడుకొని ఫ్యూచర్లో కంపల్సరీ వస్తుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి. గాయస్ రీసెంట్లీ అంటే ఈ సంవత్సరం చాలా జబర్దస్త్గా ఉంటాయని ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయిపోతున్నారు. రీసెంట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ అదే చెప్పినట్టు చాలా మంచి రెస్పాన్స్ వచ్చినంత బాగానే ఉంది. కానీ అంటే మన ట్రిపుల్ హెచ్ ఒకటి అనుకుంటున్నారంట, అండ్ జరిగితే మాత్రం ఇది ఏం లేదంట. ఇప్పుడు సంవత్సరంలో మనం ఏమేమి చూసినామో చాలా మంచిగా అనిపించింది. అంటే కొన్ని బిట్రేలు చూడడానికి దొరికినాయి. ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు సమ్మర్స్లామ్లో, చాలా మంచిగా ఉంది, చాలా కిరాకుండే సమ్మర్స్లామ్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కదా. కానీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ మనసులో ఒకటి ఉందంట, అండ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అది జరిగితే మాత్రం ఇది ఏం లేదంట, దీనికంటే ఇంకా చాలా జబర్దస్త్గా ఉంటుంది అని మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో ఏదో పెద్ద సర్ప్రైజ్ ఉందంట. సో ఇప్పుడు ఆ సర్ప్రైజ్ ఏందో అది మనం ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ ప్రెజెంట్ కోసం అయితే మన ట్రిపుల్ హెచ్ ఒక హింట్ ఇచ్చేసినారు, అండ్ అది ఏంటంటే ఇదంతా ఏం లేదు, అంటే ఇంకా చాలా ఉందని చాలా క్లియర్లీ మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు అనమాట. ఇప్పుడు ఆ సర్ప్రైజ్ అంటే మేబీ ఏదైనా టైటిల్ చేంజ్ ప్లాన్ చేస్తున్నారా మేబీ అని చెప్పలేము అనమాట. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జేకబ్ ఫాటు గురించి. గాయస్ నేను నిన్ననే ఒక సెకండ్ వీడియోలో జేకబ్ ఫాటు ఇంజురీ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అదేంటంటే మన జేకబ్ ఫాటుకి నిజంగానే కాకి దెబ్బ తాకింది అనమాట. అండ్ మేబీ ఆ ఇంజురీ ఒక చిన్న ఇంజురీ కావచ్చు, అంటే మేబీ పెద్ద సీరియస్ ఇంజురీ కావచ్చు అని నేను నిన్ననే మన జేకబ్ ఫాటు గురించి సెకండ్ వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. కానీ గాయస్ దాని తర్వాత ఏమైందంటే సమ్మర్స్లామ్ తర్వాత మన సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు మనకి బయటకు చాలా కనిపించినారనమాట. చూడొచ్చు మీ స్క్రీన్ పైన జేకబ్ ఫాటు వాకింగ్ బూట్స్ వేసుకొని కనిపిస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే ఎక్కడో మన జేకబ్ ఫాటుకి అంటే ఆ దెబ్బ అనేది తాకిందనమాట. అంటే లైట్గా ఇంజురీ ఉంది, అంటే నేను మరోసారి చెప్తున్నాను ఇంజురీ మేబీ సీరియస్ ఇంజురీ కావచ్చు, అంటే చిన్న ఇంజురీ కావచ్చు, బట్ ఇంజురీ మాత్రం ఉంది. సో అందుకనే వాకింగ్ బూట్స్లో కనిపించినారు. అండ్ మనకి ఇంకొక అప్డేట్ వచ్చింది, అండ్ ఆ అప్డేట్ ప్రకారం మన జేకబ్ ఫాటు అంట ఆ టైంలో అంటే ఇప్పుడు కొడి రోడ్స్ పైన అటాక్ చేసి ఆ కామన్ స్టేల్ పైన జంప్ చేసినప్పుడు నిజంగానే అంటే కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే జేకబ్ ఫాటు అక్కడ దెబ్బ తాకినట్టు అంటే అట్లా చూపించాలన్నమాట. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ వచ్చి అటాక్ చేయాలి సోలో సికోవా పైన, అంటే జేకబ్ ఫాటు అక్కడ అంటే దెబ్బ తాకినట్టు సెల్ చేయాలని ఈ టైప్లో అప్డేట్ వస్తుంది. బట్ నిజంగానే అక్కడ దెబ్బ తాకిందంట, అంటే జేకబ్ ఫాటు దెబ్బ తాకిన నిజంగా తాకకపోయినా ఆ టైంలో మాత్రం కాలు పట్టుకొని అక్కడ కూర్చోమని చెప్పినారన్నమాట. ఎందుకంటే రోమన్ రేన్స్ అండ్ జేకబ్ ఫాటుకి వీళ్ళిద్దరికి ఇప్పుడే అంటే డబ్ల్యూడబ్ల్యూ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు రోమన్ రేన్స్ వచ్చి జేకబ్ ఫాటుకి కొట్టిన పెద్ద మాట కొట్టేస్తుండే, బట్ అక్కడ ఏమైపోతుండే అంటే జేకబ్ ఫాటుకి ఇంత కిరాక్గా చూపిస్తున్నారు కదా, సో ఆ మూమెంట్ మొత్తం ఖరాబ్ అయిపోతుండే అనమాట జేకబ్ ఫాటుది. సో అందుకనే జేకబ్ ఫాటుకి ఆ టైంలో ఆపేసినారు. కానీ హైలైట్ ఏంటంటే అక్కడ నిజంగానే దెబ్బ తాకేసింది మన జేకబ్ ఫాటుకి. అంటే జేకబ్ ఫాటు ఆ టైంలో జస్ట్ అక్కడ సెల్ చేయాలి, పెయిన్ తాకినట్టు చేయాలి, బట్ యాక్చువల్గా అక్కడ మన జేకబ్ ఫాటుకి నిజంగా దెబ్బ తాకేసింది. అది షాకింగ్ ఉండే. అండ్ రోమన్ రేన్స్ అప్పుడు వచ్చేసినారు, వచ్చి మన సోలో సికోవా పైన అటాక్ చేసినారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి అనుకోవచ్చు, అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ముందే ప్లాన్ చేసింది అని. ఎస్, అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఈ సమ్మర్స్లామ్లో రోమన్ రేన్స్ రిటర్న్ ప్లాన్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన రోమన్ రేన్స్ ఫాదర్ చనిపోయినారని దానివల్ల కొంచెం గడబడైంది, లేదంటే సమ్మర్స్లామ్ కంటే ముందు వచ్చిన రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉండే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్స్లామ్లో రోమన్ రేన్స్ రిటర్న్ కోసం డబ్ల్యూడబ్ల్యూ చాలా సీక్రెట్లీ ప్లాన్ చేసిన, అంటే మనకు తెలిసిపోయింది, నేను మీ అందరితో రూమర్స్ షేర్ చేసినాను. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఎంతైతే అంత అంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తున్నట్టు అంటే చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసిందంట. అండ్ ఒకటిసారి అంటే ఎవరు తెలియదంట, బ్యాష్ చాలా తక్కువ మంది తెలుసంట. అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఒకటిసారి ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఇచ్చినారు, రోమన్ రేన్స్ రిటర్న్ చేయించినారు అనమాట. సో రోమన్ రేన్స్ అయితే ఫైనల్లీ ఇప్పుడు రిటర్న్ చేసినారు. అండ్ జేకబ్ ఫాటు అండ్ రోమన్ రేన్స్ దీని ఫ్యూచర్లో మేబీ ఒక డిఫరెంట్ మేబీ జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వచ్చిన రావచ్చు, మేబీ ఆ టైప్లో స్టోరీ మనకి ఫ్యూచర్లో చూపించవచ్చు. లేదంటే ఒకవేళ ఫేస్ టు ఫేస్ వస్తే మాత్రం మామూలుగా ఉండదంట, కొంచెము
టకాఫర్గా చూపిస్తారంట, అంటే సోలో సికోవాలా కొంచెం వీక్గా చూపారన్నమాట. జేకబ్ చూడండి, ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్లో జేకబ్ ఫార్ట్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు, అండ్ జేకబ్ ఫార్ట్ వచ్చినప్పటి నుంచి న్యూ బ్లడ్ లైన్ కొంచెం కిరాక్ అనిపిస్తుంది. సో అందుకని ఒక టైప్లో ఇలా ఫ్యూడ్కి మా డబ్ల్యూడబ్ల్యూ కాపాడడానికి ఈ టైప్లో చేసినమాట సమ్మర్ స్లామ్లో. కానీ జేకబ్ ఫార్ట్ నిజంగానే కాలికి దెబ్బ తాకింది బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము రోమన్ రేన్స్ గురించి, ఎందుకంటే రోమన్ రేన్స్ ఇన్ ఫ్యూచర్లో మళ్ళొకసారి అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలవరా అని మీరు చాలా మంది నాకు రీసెంట్లీ అంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి మీరు నాకు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎస్పెషల్లీ నాకు మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్ చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే క్వశ్చన్ ఏంటంటే అసలు రోమన్ రేన్స్ మళ్ళొకసారి అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలవడా అని మీరు చాలా అడిగినారు. సో చూడండి, మనకి బెట్టింగ్ ఓట్స్ వచ్చేసినాయి బాస్. అంటే రోమన్ రేన్స్ మళ్ళొకసారి ఛాంపియన్షిప్ గెలుస్తాడా లేదా దానిపైన మనకి బెట్టింగ్ ఓట్స్ వచ్చేసినాయి. సో బెట్టింగ్ ఓట్స్ ప్రకారం చూస్తే రోమన్ రేన్స్ మళ్ళొకసారి అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలుస్తారంట. ఎస్, అంటే బెట్టింగ్ ఓట్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ లిస్టులో అంటే నెక్స్ట్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ లిస్టులో రోమన్ రేన్స్ పేరు ఉందన్నమాట. కానీ ఆ లిస్టులో ద రాక్ పేరు ఉందన్నమాట, కొంతమంది సూపర్ స్టార్స్ పేరు ఉంది. బట్ మనం ఈరోజు ఏం మాట్లాడుతామంటే ఈ వీడియోలో రోమన్ రేన్స్ మళ్ళొకసారి టైటిల్ గెలవడా అంటే ఓపెన్లీ క్లియర్గా ఆన్సర్ ఇవ్వాలంటే బెట్టింగ్ ఓట్స్ ప్రకారం అయితే మళ్ళొకసారి అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మాత్రం రోమన్ రేన్స్ గెలుస్తారంట. కానీ ఎప్పుడు గెలుస్తారో అంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు ఆ మ్యాచ్ జరుగుతుందో అంటే కోడీ రోడ్స్కి ఓడిపించి గెలుస్తారా, లేదంటే ఇన్ ఫ్యూచర్లో వేరే సూపర్ స్టార్కి ఓడిపించి గెలుస్తారా టైటిల్ మేమే చెప్పలేము. ఎందుకంటే ద రాక్ వచ్చినప్పుడు నేను కోడీ రోడ్స్కి చూసుకుంటానని మన ద రాక్కి చెప్పినారన్నమాట. సో మేబీ ద రాక్ కోడీ రోడ్స్కి ఓడిపించి అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ గెలవచ్చు. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ ద రాక్కి ఓడిపించి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలవచ్చు అన్నమాట. మేమేం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ రోమన్ రేన్స్ అని ఇంత క్లారిటీగా అయితే మనకి అప్డేట్ అయితే రాలేదు. బట్ బెట్టింగ్ ఓట్స్ లిస్ట్లో మాత్రం రోమన్ రేన్స్ పేరు ఉంది. అండ్ రోమన్ రేన్స్ కంపల్సరీ ఫ్యూచర్లో డబ్ల్యూడబ్ల్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ మళ్ళొకసారి గెలుస్తారంట, ఇది మాత్రం కన్ఫర్మ్స్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే చూడండి, ద రాక్ అయితే కోడీ రోడ్స్కి నేను చూసుకుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను నీకోసం వస్తాను కోడీ రోడ్స్ అని చాలా క్లియర్లీ ద రాక్ ఛాలెంజ్ చేసి పోయినారు లాస్ట్ టైం, అంటే రసమే తర్వాత రాలో వచ్చి. సో అందుకనే ద రాక్ వచ్చినప్పుడు కంపల్సరీ కోడితో ఫైట్ చేస్తారు. సో మేబీ మన ద రాక్ కోడి రోడ్స్కి ఓడిపించవచ్చు ఆ టైటిల్ కోసం. అండ్ దాని తర్వాత ద రాక్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలో అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కోసం ఫ్యూచర్లో మ్యాచ్ అనేది జరగచ్చు. సో ఇప్పుడు మీరు ఏ టైప్లో మ్యాచ్ చూడాలనుకుంటున్నారు, రాక్ వర్సెస్ రోమనా ఛాంపియన్షిప్ కోసం, లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్? ఎందుకంటే రీసెంట్లీ అయితే మన కోడీ రోడ్స్ నేను రోమన్ రేన్స్కి టైటిల్ మ్యాచ్ కోసం అవకాశం ఇవ్వడానికి నేను రెడీ అని కోడీ రోడ్స్ అయితే క్లియర్లీ చెప్పేసినారు. కోడీ రోడ్స్ అయితే రోమన్ రేన్స్తో ఫైట్ చేయాలనుకుంటున్నారు మళ్ళొకసారి. ఎందుకంటే రోమన్ రేన్స్ 4 years వరకు ఛాంపియన్ ఉండే, రోమన్ రేన్స్కి అధికారం ఉందన్నమాట రీమ్యాచ్ కోసం. సో నేనైతే రెడీ అన్నట్టు మన కోడీ రోడ్స్ చెప్పినారన్నమాట. సో ఇప్పుడు చూడాలి ఫ్యాన్స్ ఇప్పుడు ఏ టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూ డిమాండ్ చేస్తారో. మన డబ్ల్యూడబ్ల్యూ మేబీ అంటే ఇప్పుడు ఈ మధ్యలో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్ మాట చాలా వింటున్నారు. సో అందుకనే మీరు సోషల్ మీడియాలో ట్విట్టర్లో కంపల్సరీ కొన్ని ట్వీట్స్ చేయండి మీకు ఏ టైప్లో మ్యాచ్ కావాలో. అండ్ మీరు మన కామెంట్లో చెప్పండి నేను చూడాలనుకుంటున్నాను. అంటే మీరు రాక్ వర్సెస్ రోమన్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు, లేదంటే కోడీ వర్సెస్ రోమనా? మీరు కామెంట్స్ ఉన్న కంపల్సరీ చెప్పండి. అంటే మన రసదలు ఫ్యామిలీ ఏ మ్యాచ్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉందో చూద్దాం. అందుకని మీరు కామెంట్స్ మొత్తం నింపి పడేయండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేయండి. అండ్ బాస్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.